ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. నిన్న సాయంత్రము 4:57 ఈ రోజుకి సంబంధించి 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తున్నట్టు టీటీడీ వారు మనకు చెప్పడం జరిగింది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు అయితే విడుదల చేశారండి. నిన్న 6 గంటల సమయానికి భక్తులందరికీ కూడా ఈ టోకెన్లు అందుబాటులోకి రావటం జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకల్లా దూర ప్రాంతాల వారందరూ కూడా వచ్చి క్యూ లైన్లో నిల్చుంటున్నారండి. రాత్రి 8-9 గంటలకల్లా ఈ టోకెన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోతున్నాయి. నిన్న కూడా 9 గంటల సమయానికి ఈ టోకెన్లన్నీ అయిపోయాయి. అలాగే ఈ రోజుకి సంబంధించి 5,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవి శ్రీవారి నడక మార్గంలో అయితే ఇవ్వడం జరిగిందండి. అవి కూడా మరి కాసేపట్లో అయిపోతాయి. ప్రస్తుతానికి వేసవి సెలవులు, దూర ప్రాంతాల వారు కూడా ఎక్కువ మంది తిరుపతి వస్తున్నట్లు టీటీడీ వారు మనందరికీ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి దర్శనం టికెట్ లేని వారికి దాదాపు 24 నుంచి 30 గంటలు దర్శన సమయం పట్టే పరిస్థితి అయితే ఉంటున్నట్టు మనకు అందుతున్న సమాచారం. చూడండి, ఈ రోజుకి సంబంధించి కూడా వారు క్లియర్గా చెప్పడం జరిగింది. దాదాపు 24 గంటలు ఎటువంటి టోకెన్ లేని వారికి దర్శనానికి పడుతుంది. ఒకవేళ మీకు ఈరోజు 300 500 టికెట్ ఉన్నా, అలాగే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఏదైనా సేవా టికెట్లు ఉంటే మీకు 3 నుంచి 4 లేదా 5 గంటల లోపలే మీ దర్శనం అయితే పూర్తిగా అయిపోతుంది. ఓకేనా అండి? చూడండి, నిన్న రోజు దాదాపు 90,211 మంది దర్శనం అయితే చేసుకున్నారండి. అంటే ఒక రకంగా 1,00,000 మంది ఒక్క రోజులో దర్శనం చేసుకున్నారు అంటే ఎంతమంది భక్తులు కొండపైన ఉన్నారో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇక రానున్న రోజుల్లో మీ ప్రయాణం చేసుకునేటట్టయితే తగు జాగ్రత్తలు తీసుకొని టికెట్ ఉండేలా మీరు ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి. అంటే ఉచిత సర్వదర్శనం టోకెన్ తీసుకుంటే మీకు ఈ 24 అవర్స్ 24 గంటలు పట్టకుండా ఒక 5-6 గంటల్లో కూడా మీ దర్శనం అనేది అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా స్క్రీన్ పైన శ్రీవారి నడక మార్గం టోకెన్ టైమింగ్స్ అనగా నడక మార్గం, అలిపిరి నడక మార్గము, శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ కూడా నేను పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పూర్తి వివరాలు. అలాగే ఆగస్టు నెల వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు అనగా 300, 500 అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, రూములు, తిరుమల తిరుపతి రూములు అన్నీ అయిపోయినాయి. కేవలము మీ అందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారము నేను ఇవన్నీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక రేపు 26వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు విడుదలవుతాయి. ఇది చివరి అవకాశము. జూన్ నెలకి సంబంధించి టికెట్ లేని వారు ఈ హోమం టికెట్లు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ఇక్కడ అలిపిరి దగ్గర ఉన్నటువంటి గోశాలలో ఈ హోమము ఉదయం 9 నుంచి 11 గంటలకి అయిపోతుంది. ఆ తర్వాత 11 తర్వాత మీరు ఏదో ఒక సమయంలో తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల క్యూ లైన్లో దర్శనం చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన రిలీజ్ అనేది రేపు 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ఉంది. దయచేసి బుక్ చేసుకోండి. ఓకేనా? ఇక ఇది తప్ప ఎటువంటి అప్డేట్ అయితే ఏమీ లేదు. ఇంకా మీకు ఏమైనా రానున్న రోజుల్లో డౌట్ ఉంటే అడగండి. ఆగస్ట్ నెలలో తిరుమల తిరుపతి రూములు బుక్ చేసుకోలేని వాళ్ళు ఆన్లైన్లో తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే మీకు రూములు వస్తాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోండి. తిరుమల కొండపైన రూములు కావాలి అంటే ఇంకా ఆన్లైన్లో అవకాశం లేదు. కేవలం ఆఫ్లైన్లో మాత్రమే మీరు ప్రయత్నం చేయగలరు. ఇంతకు మించి అవకాశం అయితే ఆఫ్లైన్లో మీకు రూములకైతే లేదు. ఒకవేళ అక్కడ కూడా రూములు దొరకకపోతే తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి, PAC 1, 2, 3, 5 అని. అక్కడ ట్రై చేయండి. లగేజ్ పెట్టుకొని దర్శనం చేసుకోండి. ఓకేనా అండి? ఇవన్నీ కూడా మీకు ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.